అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. ఈరోజు మనం నేను మా ఇద్దరు పిల్లలు, మా తమ్ముడు ఇలియాజు, అదేవిధంగా మన ముజ్జు గారు, మనతోటి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి కస్మర్ దర్గాకి రావడం జరిగింది. మనం దాదాపు ఒక 1 వీక్ నుంచి ప్రోగ్రామ్ చేసుకున్నాము. ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా వేసింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏమంటే ఇంతకుముందు వచ్చిన దానికి మన ఈఓ గారు షరీఫ్ గారు మెయింటెనెన్స్లో చూస్తే ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ ఉందంటే, ఏదైతే లోపల కుట్టు మిషన్ కోసం ఆ క్యాబిన్స్ కట్టడం అయితే కానీ, ఆ లోపల వాటర్ ట్యాంకు, జనరేటర్ రూమ్స్ ఇవన్నీ రిపేర్ చేసి దాన్ని వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ చేసి నేను ప్రతి ఒక్కటి పరిశీలించానమాట. నేను ఇంతకుముందు కూడా వచ్చున్నాను కాబట్టి దీనికి చూస్తే చాలా డిఫరెన్సెస్ ఉంది. అది కూడా అదే ఎవరన్నా లేడీస్ వస్తే వాళ్ళకి పిల్లలకి పాలు తాపించారంటే దానికి సపరేట్ ఒక రూమ్ అనేది అది దర్గాల్లో చాలా తక్కువగా ఉంటుంది. నేనైతే చూడలే. ఆ ఒక రూమ్ కూడా కట్టడం జరిగింది. రియలీ మనం ఈ ప్రోగ్రామ్ అన్నిటికీ మన అబ్దుల్ అజీజ్ గారు, ఏదైతే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మన హాజీ అబ్దుల్ అజీజ్ గారిది దీంట్లో చాలా ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వక్ఫ్ బోర్డ్ స్థలాలు, దర్గా స్థలాలు, మసీద్ స్థలాలు ఏదైతే ఉన్నాయో ఆయన వచ్చిన తర్వాత దానికి ప్రొటెక్ట్ చేయడం, దాన్ని వృధా చేయకుండా దానికి అన్నింటికి కాపాడడం, దానికి డెవలప్ చేయడం, దానికి ఒక మొత్తం మోడిఫై చేసి ఆ స్థలాలన్నింటికి హ్యాండ్ ఓవర్ చేసుకుని మ్యాక్సిమంగా ఆయన చేసే కృషిని రియలీగా సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. రియల్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆయన చేసే ప్రతి ఒక్క వర్క్ని కూడా. అది కూడా లంగర్ ఖానా కూడా పెట్టాలని చెప్పేసి, లంగర్ ఖానా అంటే ప్రతిరోజు నిరంతరంగా భోజనం అరేంజ్ చేయడం కట్టబోతున్నారు. షరీఫ్ గారు నాకు చెప్పడం జరిగింది. సో ఇవన్నిటికీ మన సోమిరెడ్డి గారు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు సార్ కూడా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఈ డెవలప్మెంట్ అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. లాస్ట్ టైం వచ్చినప్పటికీ నేను ఇప్పుడు చూసిన దానికి డెవలప్మెంట్ అయితే చాలా బాగా జరుగుతుంది. రియలీ నాకు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఆనందం వేసింది. ఇక్కడ మనం ఒక 500 మందికి అన్నదానం కార్యక్రమం పెట్టడం జరిగింది ఈరోజు. అది కూడా నా తరఫు నుంచి ఇక్కడ పెడితే మా పిల్లలు కూడా చెప్పారు, డాడీ ఇక్కడ అన్నదానం పెడదామంటే సరేనా అని చెప్పేసి ఇక్కడ ఒక 500 మందికి అన్నదానం పెట్టడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది నాకు ఇక్కడ వచ్చిన దానికి. ఏమంటే ఇక్కడ ఎన్నో ముక్కుని ఇక్కడ వస్తుంటారు, దర్గాకి పోయి ఈ పనులు చేయించుకోవాలా, ఆ పనులు చేయించుకోవాలని వస్తారు. వాళ్ళ పనులన్నీ పూర్తి అవుతుంటాయి ఇక్కడ వచ్చిన తర్వాత. ఆ నమ్మకంతో ఇది దేశంలో కల్లా మొత్తం ఇది ఒక పేరు ప్రతిష్ఠించిన దర్గా. ఇది కస్మర్ దర్గా అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ దర్గా. ఇది ఒక దర్గాల్లో కల్లా ఒక హిస్టారికల్ ఉంది దీనికి. మన ఏఆర్ రెహమాన్ గారు అయితే కానీ ప్రతి ఒక్క సంవత్సరం నిరంతరంగా వస్తుంటారు. ఈరోజు ఇక్కడ స్పెషల్గా వచ్చిన రీజన్ ఏంటంటే, నేను కుల మతాలకి అతీతంగా అందరూ కలిసి ఉండాలా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, దళితులు అందరూ కలిసి ఉండాలని చెప్పేసి, అందరి కోసం అందరూ కలిసిమెలిసి ఉండి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేయడం జరిగింది. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలా, మన నెల్లూరు జిల్లా వాతావరణం అందరూ హ్యాపీగా ఉండాలా, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటేనే మనం ముందు సాగగలుగుతాము, డెవలప్మెంట్ కూడా ఉంది అనే ఆ ఒక్క ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఈరోజు ఇక్కడ ప్రార్థన చేయడం జరిగింది. అందరికీ నాకు ఇక్కడ పేరున ఇక్కడ కమిటీ మెంబర్స్కి, దర్గా కమిటీ మెంబర్స్కి, ముతవల్లికి, అది ముజావర్లి గారికి, అదేవిధంగా ఇక్కడ మన ఈఓ షరీఫ్ గారికి, మన ముజఫర్ గారికి, మళ్ళా మన అందరికన్నా ముఖ్యంగా మేయర్ అబ్దుల్ అజీజ్ గారికి, మన చైర్మన్ ఏదో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి పూర్తిగా ధన్యవాదాలు కోరుకోవాలా. ఎందుకంటే ఎంత అద్భుతంగా ఆయన డెవలప్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కంటే. ఇప్పుడు నా తరఫు నుంచి కూడా నేను చెప్పడం జరిగింది, ఎవరికైనా కానీ అవసరం ఉండే వాళ్ళకి ఎలక్ట్రిక్ వీల్ చైర్స్ అయితే కానీ మన మదీనా వాచ్ కంపెనీకి సమర్పిస్తే మా తరఫు నుంచి ఉచితంగా కంటి ఆపరేషన్ కూడా చేయిస్తానని చెప్పేసి మాట ఇచ్చాను. మన ఏవో గారు ఎన్ని అప్లికేషన్స్ అన్ని ఫామ్ చేస్తే నేను అవసరం ఉండే వాళ్ళకి ఇక్కడ కంటి ఆపరేషన్లు, ఎలక్ట్రిక్ వీల్ చైర్స్, ఎవరికైతే అవసరం ఉండే వాళ్ళకి ఇది లిటరల్ చైర్స్ ఉంటాయి, అవన్నీ ఫ్రీగా మన మదీనా తరఫు నుంచి కూడా ఇవ్వాలని మేము కోరుకున్నాము. ఇక్కడ అవసరం ఉండే వాళ్ళందరూ మన ఈఓ గారికి వాళ్ళ ఫామ్స్ అన్నీ ఇచ్చేస్తే
మేము నీడీ పర్సన్స్కి ఆపరేషన్ చేసి అదేవిధంగా వాళ్ళకి కంటి అద్దాలు కూడా దాంతోపాటు చేయిస్తానని చెప్పేసి ఈ అవకాశం దేవుడు ఇచ్చిన అవకాశానికి నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ.